ఇక్కడ ఈ కృష్ణానగర్ ఫంక్షన్ హాల్లో విజయవంతంగా కొనసాగుతూ ఉన్నాయి. ఎంపిక చేసినటువంటి 115 మంది ప్రతినిధులతో ఈ మహాసభ 1104 పార్టీ సభ్యత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ చాలా విజయవంతంగా కొనసాగింది. అదేవిధంగా ఇప్పుడే నూతన కమిటీ కూడా ఏకగ్రీవంగా ఎన్నికైంది. మహాసభలు మా ప్రక్రియ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 2021లో గత మహాసభ జరిగింది, రెండవ మహాసభ. ఇది 2024 నవంబర్ 21-22 తేదీలో నిన్న ఈరోజు మూడవ మహాసభ జరుగుతూ ఉంది. ఈ 3 ఏళ్ల కాలంలో భూపాలపల్లి జిల్లాలో సిపిఎం చాలా కొత్త ఒరవడితో ప్రజా సమస్యల మీద రాజకీయ అనుబంధాలతో నిమిత్తం లేకుండా ప్రజా సమస్యలు తీసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద చాలా పెద్ద ఎత్తున శక్తి మేరకు ఫైట్ చేసింది. పాత చెరువుల్లో కూడా గుడిసెలు వేసినటువంటి ఆ పోరాటం కూడా సుదీర్ఘకాలం కేసులు, నిర్బంధాలు, ఒత్తిళ్లన్నింటినీ తట్టుకుని గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మాకు ప్రభుత్వాలు, నాయకులు, నేతలు ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం, ప్రజా సమస్యల మీద ఆధారపడంతోనే మేము పనిచేసినాం. రాజకీయంగా సిపిఎం పార్టీకి దేశంలో ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారా లేదా, ఒక ఎమ్మెల్సీతో నడుస్తున్నామా, అట్లాంటి అతీతంగా ప్రజల హృదయాల్లో, లక్షలాది మంది ప్రజల హృదయాల్లో సిపిఎం ఈ జిల్లాలో చాలా చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి పాత్ర శక్తికి మించి ఈ కాలంలో చేసింది. ఇట్లాంటి సిపిఎం జిల్లా కమిటీని గత మహాసభలో చాలా అతి తక్కువ 300-400 మొత్తం సభ్యత్వంతో ఉంటే ఈరోజు దాదాపు 1104 పార్టీ సభ్యత్వం పెరిగింది. సిపిఎం సభ్యత్వం ఏదో మార్కెట్లో పెట్టి, ఆన్లైన్లో పెట్టి సభ్యులుగా చేయించే ప్రక్రియ కాదు. ప్రజల కోసం పనిచేసే వాళ్ళని చాలా సునిశ్చితంగా సంవత్సరం 2 ఏళ్ళు పరీక్ష పెట్టి శిక్షణ చేసి సిద్ధాంత రాజకీయ బలం ఉన్నటువంటి నిబద్ధత కలిగిన వాళ్ళని నేను తెచ్చుకుంటాం. ఆ ప్రక్రియలో కూడా మేము 1100కి పెరగడం అనేది మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ఈ కాలంలో ఉత్తర తెలంగాణ జిల్లాలు కానీ లేదా దక్షిణ తెలంగాణ జిల్లాలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా పార్టీ సభ్యత్వాన్ని పెంచుకోవడంలో గణనీయమైన కృషి చేసిందని చెప్పి మేము ఆ రకంగా నిన్న ఈరోజు చర్చించడం జరిగింది. అలాగే ప్రజా సంఘాల సభ్యత్వం కూడా 50,000 పైగానే పెరిగింది. అలాగే బలమైనటువంటి కార్యకర్తలు వ్యవస్థ ఈరోజు కొత్త మండలంతో కలిపి 12 మండలాలకి పార్టీ విస్తరించింది. బలంగా 7 మండలాల్లో బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మిస్తూ ఉన్నాం. అది ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం మారినా, కేంద్రంలో పాత ప్రభుత్వమే కొనసాగినా, ఏం జరిగినా కానీ ప్రజలకు అంకితమై మేము పనిచేసేటటువంటి ఆ కృషిని మేము కొనసాగిస్తున్నాం. అందుకోసమే ఇప్పుడు కూడా ముఖ్యమైనటువంటి కర్తవ్యాలు తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి వచ్చేటటువంటి నష్టం, జిల్లాకి వచ్చే నష్టం ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ టేకప్ చేయాలనుకున్నాం. ఆ రకంగా సింగరేణి పరిరక్షణ కోసం జెన్కో సంస్థని పటిష్టవంతంగా నడుపుకోవడం కోసం, అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రకటిస్తూ ఉన్నదో దాన్ని భూపాలపల్లి జిల్లాకు కూడా సరైనటువంటి వాటా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ మీద రాబోయే రోజుల్లో కూడా మనం పనిచేస్తాం. అదేవిధంగా రేపు 7వ తారీఖు వస్తే రాష్ట్ర రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తి అవుతా ఉంది. సంబరాలు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తూ ఉన్నాయి. కానీ సిపిఎంగా మేము చెప్పేది ఏదైతే మీరు 6 గ్యారెంటీలు ఇచ్చున్నారో 6 గ్యారెంటీల్లో అతి చిన్నదైనటువంటి మహిళలకు ఇచ్చినటువంటి ఫ్రీ బస్ పాస్ అంతవరకు సంతోషం. అదేవిధంగా రైతు రుణమాఫీ అన్నారు, అది కొంతమందికే జరిగింది, ఇంకా ఎక్కువ మందికి జరగలేదు. మిగిలినటువంటి 4 అలాగే గ్యాస్ ఒకటి సబ్సిడీ మీద మహిళలకు ఇస్తామన్నారు. కానీ అతి ముఖ్యమైనటువంటి సమస్యలు ఉపాధి అవకాశాలు ఇంకా కూడా 2 లక్షలు మీరు నింపుతామన్నారు, ఉద్యోగాలు అది జరగలేదు. అదేవిధంగా ఈరోజు పంపిణీ ప్రజలకు సంపద పెరిగితే ఆ సంపదలో వాటా అన్నారు, అది కూడా జరగలేదు. మిగిలినటువంటి మౌలికమైనటువంటి రైతాంగ రుణమాఫీ పూర్తిగా కాలేదు. మిగిలినటువంటి 3 ముఖ్యమైనటువంటి మీరు 6 గ్యారెంటీలు వాటిని సాధించాల్సినటువంటి అవసరం, అమలు చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతూ ఉన్నది. ఓడి పట్టాలు ఇవ్వడానికి రైతాంగానికి మీరు సిద్ధం కావటం లేదు. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో వాగ్దానం స్థానిక ఎమ్మెల్యే గారు చేశారు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి డాక్టర్ కడియం కావ్య గారు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇదే భూపాలపల్లికి వచ్చి వాగ్దానం కూడా చేశారు. అది కూడా 7 నెలల కాలం అవుతుంది. మాకు పట్టాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డుల కోసం ఈ హామీ ఉన్నది, అది ఇవ్వాలి. సొంత జాగా ఉన్నటువంటి వాళ్ళకి ఇల్లు కట్టుకునేదానికి 5 లక్షలు ఆర్థిక సహాయం అంటే అది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సమాజంలో సంపదని పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ రంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. మీరు కులగణన చేస్తూ ఉన్నారు, దాన్ని సిపిఎం పార్టీ ఆహ్వానిస్తుంది. కానీ ఆ కులగణన గతంలో కేసీఆర్ గారు చేసినట్టు మీరు సర్వే చేసి అది ఇళ్లలో పెడితే ఉపయోగం లేదు. ఇప్పుడు కూడా సర్వే అయినటువంటి ఫామ్స్ని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తున్నామన్నారు.
మంచిదే. అవన్నీ భద్రపరిచి కోల్డ్ స్టోరేజ్కి పంపొద్దు. ఖచ్చితంగా వచ్చినటువంటి విషయాలు ఏదైతే బీసీలకి విద్య, ఉపాధి, అదేవిధంగా సామాజికంగా, ఆర్థికంగా వెసులుబాటుకి అవకాశాలు కల్పిస్తామని మొత్తం తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి బీసీ ప్రజల హక్కుల్ని కాపాడుతామని చెప్తున్నారు. దాన్ని కట్టుబడి ఉండాలని చెప్పి మేము కోరుతాము. మేము రాబోయే రోజుల్లో కూడా అట్లాంటి సంకల్పంతో పనిచేయడానికి ఈ 3 సంవత్సరాలు మేము నిర్వహించినటువంటి ఉద్యమాలు బాగా తోడ్పడ్డాయి. ఆ ఉద్యమాల వరవడి రాబోయే రోజుల్లో కొనసాగిస్తామని, అధికారంలో ఏ పార్టీలు ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు ప్రజల పక్షాన ఎర్రజెండా పార్టీగా మేము నికరంగా నిలబడతామని, మేము ఒక్కడమే కాదు, సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ కానీ ఎంత చిన్న స్థాయిలో పెద్ద స్థాయిలో సంబంధం లేకుండా వామపక్ష పార్టీలన్నీ కలిసి ఒకే దీని కింద ఉండాలని చెప్పి ఎన్నికల కోసం కాకుండా లేదా ఎన్నికల్లో వచ్చే సీట్లు ఆ అంశం కాకుండా ప్రజా సమస్యల మీద నికరంగా కొట్లాడడానికి ఈ మహాసభలు మాకు చాలా స్ఫూర్తినిచ్చాయని చెప్పి భావిస్తూ, ముఖ్యంగా ఈ జిల్లా ఉద్యమం పెరుగుదలకి రథసారథిగా కెప్టెన్గా పార్టీకి వ్యవహరించినటువంటి బంధు సాయిల్ గారు పూర్వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారు ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ వచ్చినా కూడా జిల్లాలు ఏర్పడ్డాక కూడా బాధ్యత వహించారు. లాస్ట్ టైము 2వ మహాసభలో పూర్తి స్థాయి కార్యదర్శి బాధ్యతలను మొదటిసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆ రకంగా వారికి ఈ జిల్లా తరఫున, అదేవిధంగా సిపిఎం తెలంగాణ రాష్ట్రం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. 4 కార్యదర్శి వర్గ సభ్యులు ఉంటారు. అదేవిధంగా ఇంకో 14 మంది, ఇంకో 11 మంది సభ్యులుగా ఉంటారు. 2 కోఆప్షన్ కూడా పెట్టుకున్నాం. మొత్తం మా నాయక కమిటీ మొత్తం 16 మంది, 14 పేర్లతో లిస్టు ప్రకటన చేయడం జరిగింది. చెప్పాలా తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కార్యదర్శి వర్గ సభ్యులుగా చెన్నూరు